హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నేను ఈరోజు ఫిష్ హ్యాండ్స్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. నా పేరు సిరిమిల్ల జ్యోతి. క్లాత్ తీసుకోవాలి ఫ్రెండ్. లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. నేను ఫస్ట్ లైనింగ్ క్లాత్ హ్యాండ్ హైట్ వచ్చేసి 5 ఇంచెస్ విడ్త్తో నేను క్లాత్ తీసుకున్నాను. ఫోల్డర్ మన సైడ్ పెట్టుకోవాలి, ఆపోజిట్ ఓపెన్స్ పెట్టుకోవాలి. 5 ఇంచ్ హైట్, 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఈ విధంగా 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత యాజ్ టీజ్గా మన హ్యాండ్ని ఏ విధంగా మార్కింగ్ చేస్తామో అదే విధంగా మార్కింగ్ చేయాలి. హైట్ వచ్చేసి 5 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 7 ప్లస్ 2 ఇంచెస్ ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత లోతు వచ్చేసి 2.5 ఇంచెస్ లోతు. తర్వాత మజిల్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్, కింద హ్యాండ్ రౌండ్ వచ్చేసి 5 ఇంచెస్, 2 ఇంచెస్ ఖర్చుకి ఈ విధంగా అన్నీ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లోతు భాగంలో డ్రా చేసుకోవాలి. తర్వాత మనకు హ్యాండ్ అనేది ఎంత పడుతుందో ఆ విధంగా డ్రా చేసుకోవాలి. మనం స్టార్టింగ్లో 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, అక్కడ నుంచి కింద హ్యాండ్ రౌండ్ వరకు రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలి. చూడడానికి మనకు ఇది ఫిష్ ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని ఫిష్ హ్యాండ్స్ అని అంటారు. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మేము పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ విధంగా టక్ ఇవ్వాలి. 2 ఇంచెస్ దగ్గర కూడా ఒక టక్ ఇవ్వాలి. తర్వాత ఇంటూ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇంటూ అని మార్కింగ్ చేసాం కదా ఫ్రెండ్స్, అది లోపలి భాగం అనమాట. రివర్స్ క్లాత్ అని తెలియడానికి కోసం ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోవాలి. మెయిన్ క్లాత్ పైన ఈ ఫిష్ హ్యాండ్ని పెట్టేసి యాజ్ టీజ్గా ఇదే విధంగా కట్ చేయాలి. కార్నర్స్ సరిపోతుందా ఒకసారి చెక్ చేసుకొని మధ్యలో ఇలా చేయి పెట్టేసి కట్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు కదులుతుంది క్లాత్ అనుకుంటే మధ్యలో ఒక ఆల్ పెన్ పెట్టుకుంటే క్లాత్ అనేది జరగదు. ఈ విధంగా యాజ్ టీజ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము పైపింగ్కి రెడ్ కలర్ క్లాత్ తీసుకున్నాను. క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకుందాం. స్కేల్ తీసుకొని క్రాస్గా లైన్స్ మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్ పీసెస్ తీసుకోవడం వలన మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా స్కేల్ ఎంత విడుతుందో అంత విడుతు వరకు నేను మార్కింగ్ చేశాను. 1.5 ఇంచ్ విడుతు వరకు తీసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఫిష్ హ్యాండ్స్ని 2 ప్యాటర్న్లు చూపిస్తున్నాను. ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఫిష్ హ్యాండ్స్, తర్వాత సెకండ్ ప్యాటర్న్ కూడా ఈ వీడియో తర్వాత నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా క్రాస్ ముక్కల్ని కట్ చేసుకోవాలి. తర్వాత జాయిన్ చేసుకోవాలి. క్రాస్ని మనం జాయిన్ చేసేటప్పుడు ఒక కార్నర్ అటు సైడ్ ఒక కార్నర్ ఇటు సైడ్ పెట్టుకొని కుట్టడం మాత్రం స్ట్రైట్గానే జాయిన్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా క్లాత్ని కూడా దగ్గరికి కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్రక్కన మాత్రం 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టాలి. తర్వాత లైనింగ్ మనం జాయిన్ చేసుకోవాలి.
లైనింగ్ కదులుతుంది అనుకుంటే ఆల్ పిన్స్ మధ్యలో 2 ఆల్ పిన్స్ పెట్టేసుకొని సైడ్లో 1/2 ఇంచు విడుతుతో మనం సైడ్స్ అంతా కంప్లీట్ చేసుకోవాలి కుట్టేసి. మరొక హ్యాండ్ కూడా ఇదే విధంగా కుట్టేయాలి. ఫ్రెండ్స్, ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. మనకు లైనింగ్ ఏ విధంగా ఉందో మెయిన్ క్లాత్ కూడా అదే విధంగా ఉండాలి. ఏమాత్రం ఎక్స్ట్రా లేకుండా దగ్గరికి కట్ చేయాలి. తర్వాత మనం పై భాగంలో టక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. పై భాగం టక్స్ ఉంటుంది కాబట్టి కింది భాగంలో మనము పైపింగ్కి క్లాత్ జాయిన్ చేసుకోవాలి. 1/2 ఇంచు విడ్త్తో జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచు విడ్త్తో రౌండ్ షేప్లో వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలి. టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇవ్వడం వలన క్లాత్ అనేది నీట్గా ఫోల్డ్ అవుతుంది. మనకు ఫినిషింగ్ కూడా మంచిగా వస్తుంది. టక్స్ ఇచ్చేయాలి. టక్స్ ఇచ్చేటప్పుడు దారం కట్ కాకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. థ్రెడ్ తీసుకోవాలి. థ్రెడ్ కరెక్ట్ జాయింట్ పైన పెట్టేసి దానిపై నుంచి క్లాత్ని ఫోల్డ్ చేయాలి. ఎంత సన్నగా ఫోల్డ్ చేస్తే నీట్ లుక్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఫోల్డ్ చేసి కరెక్ట్ జాయింట్ పైన వచ్చేటట్టుగా చూసుకోవాలి. స్టిచ్ రెడ్ క్లాత్ పైన కానీ గ్రీన్ క్లాత్ పైన కానీ పడకుండా కరెక్ట్ జాయింట్ పైన పడితే పైపింగ్ నీట్ లుక్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. ఇదే విధంగా మరో ప్రక్కన కూడా కంప్లీట్ చేసుకోవాలి. కొద్దిగా సెట్ చేసుకుంటూ కంప్లీట్ చేసేయాలి. కట్ చేయాలి. కట్ చేసి మరో ప్రక్కన కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత టక్స్ ఇచ్చేయాలి. ఇప్పుడు మధ్యలో థ్రెడ్ పెట్టేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా సెట్ చేసుకుంటూ కరెక్ట్ జాయింట్ పైన పడేటట్టుగా కుట్టాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కొద్దిగా సెట్ చేసుకుంటూ కుట్టాలి. ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు లోపలి భాగంలో మనం 1/2 ఇంచు విడ్త్తో మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా వేయచ్చు. ఆ క్లాత్ లేవకుండా మీకు అలా పైనుంచి ఒక స్టిచ్ కనిపిస్తుంది. కనిపించొద్దు అంటే లోపలి భాగం హెమ్మింగ్ చేసినా పర్లేదు. ఆ 2 ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఎక్స్ట్రా క్లాత్ని కరెక్ట్ 2 టక్స్ పెట్టాం కదా, ఆ 2 టక్స్ 2 మ్యాచ్ అయ్యేటట్టు చూసుకొని ఈ విధంగా ప్యాక్ చేయాలి. పైనుంచి ఒక స్టిచ్ వేయాలి. స్టిచ్ వేయడం వలన నీట్గా బెండ్ అయిపోతుంది. మన ఎక్స్ట్రా క్లాత్ అనేది ఒకదానిపైన ఒకటి వచ్చేస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసి కట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా స్టిచ్ వేయడం వలన క్లాత్ అనేది లేవకుండా ఉంటుంది. మనం వేసుకున్నాక క్లాత్ లేస్తే షోల్డర్ కనిపిస్తుంది అనమాట. కనిపించకుండా ఉండడానికి కోసం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్ పైపింగ్ పైనే వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఫిష్ హ్యాండ్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీనికి మధ్య భాగంలో మనం ఏదైనా హ్యాంగింగ్ లాగా చేసుకోవచ్చు. అంటే శారీకి మ్యాచింగ్ కలర్ హ్యాంగింగ్ కానీ ఏదైనా మధ్యలో పెట్టుకుంటే లుక్ బాగుంటుంది. నేను ఒక హ్యాంగింగ్ పెట్టాను ఫ్రెండ్స్. ఈ విధంగా హ్యాంగింగ్ పెట్టాను. హ్యాంగింగ్ పెట్టిన తర్వాత లుక్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా లుక్ ఉంటుంది.
నేను మరొక ప్యాటర్న్ కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను 2 ఇంచెస్ క్లాత్, 2 ఇంచెస్ పొడవు, 2 ఇంచెస్ వెడల్పులో స్క్వేర్ క్లాత్ని తీసుకున్నాను. అలా నేను 3 కలర్స్, రెడ్ కలర్ వచ్చేసి 3 పీసెస్, గ్రీన్ కలర్ వచ్చేసి 2 పీసెస్ తీసుకున్నాను. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేశాను. 2 టైమ్స్ ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేశాను. కార్నర్స్ లేవకుండా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేయాలి. ట్రయాంగిల్ షేప్లో ఫస్ట్ ట్రయాంగిల్, తర్వాత దాన్ని మరొక ప్రక్కన కూడా ఫోల్డ్ చేస్తే మరో ట్రయాంగిల్ అవుతుంది. ట్రయాంగిల్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇప్పుడు గ్రీన్ కూడా ట్రయాంగిల్ షేప్లో మళ్ళీ సెకండ్ టైం ట్రయాంగిల్. ఈ విధంగా కార్నర్స్ అన్నీ కలిసేటట్టుగా చూసుకోవాలి. మనకు 4 ఫోల్డింగ్స్ వస్తాయి. 4 ఫోల్డింగ్స్ బెండ్ అయ్యేటట్టుగా స్టిచ్ వేయాలి. ఈ విధంగా స్టిచ్ చేయాలి. కట్ చేసి విడివిడిగా చేసుకోవాలి పీసెస్ని. ఇప్పుడు ఫస్ట్ నేను రెడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. రెడ్ కింద గ్రీన్ వచ్చేటట్టు చూసుకోవాలి. మధ్య పార్ట్ ఒకటి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఒకదాని కింద ఒకటి వచ్చేటట్టుగా సైడ్లో కదలకుండా మధ్యలో పట్టుకొని సైడ్లో స్టిచ్ వేయాలి. గ్రీన్ కింద మళ్ళీ రెడ్ పెట్టాలి. ఫ్రెండ్స్, నేను ఈ విధంగా 5 స్టెప్స్ తీసుకున్నాను. మీకు చిన్నగా కావాలి అంటే 3 స్టెప్స్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ఒకదాని కింద ఒకటి వచ్చేటట్టుగా చూసుకుంటూ సైడ్లో స్టిచ్ వేయాలి. ఒకదాని కింద ఒకటి మధ్య కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. నేను 5 స్టెప్స్ తీసుకున్నాను. ఒకదాని కిందకి ఒకటి వచ్చేటట్టుగా చూసుకోవాలి. కార్నర్స్ కదలకుండా చూసుకుంటూ స్టిచ్ వేయాలి. కట్ చేసి మరో ప్రక్కన కూడా అదే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా ఒకదాని కింద ఒకటి సెట్ చేసుకొని సైడ్లో స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ని సెట్ చేసుకోవాలి. హ్యాండ్ భాగం తీసుకొని మనం 2 టక్స్ ఇచ్చాం కదా ఫ్రెండ్స్, ఆ టక్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. పైన కరెక్ట్ మధ్య భాగంలో వచ్చేసి ఈ విధంగా చూసుకోవాలి. చూడడానికి లుక్ ఇలా ఉంటుంది. కదలకుండా కరెక్ట్గా మనం జాయిన్ చేసాం కదా పైపింగ్, దానిపైనే స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ముందుకు వెనక్కి అని కట్ చేసేయాలి. రబ్ చేసి కట్ చేయాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా క్లియర్ చేస్తాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ భాగానికి 1/4 ఇంచు లోతు కట్ చేసుకొని ఈ విధంగా మరో ప్యాటర్న్ రెడీ